రాజమండ్రి నెహ్రూ నగర్ బిలాల్ షాదీఖానా నేషనల్ సర్వీస్ స్కీమ్ లో భాగంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక 3వ వార్డ్ నెహ్రూ నగర్ బిలాల్ షాదీఖానా నేషనల్ సర్వీస్ స్కీమ్ లో భాగంగా నిర్వహించిన ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబుల్స్ కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత, శిశువుల ఆరోగ్య సంరక్షణ, గర్భిణీలు, బాలింతలకు అవసరమైన పోషకాహారం, తల్లి బిడ్డల ఆరోగ్య పరిరక్షణపై ఆయన మాట్లాడారు. అనంతరం బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు పువ్వులు, స్వీట్లు, ఫ్రూట్స్, గాజులు అందించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, నర్సింగ్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ 3వ వార్డు ఇన్ఛార్జ్ వట్టికుటి వేణు చౌదరి, శ్యామలాంబ ఆలయ డైరెక్టర్ ఆంధ్రాళ్ళు చంద్రశేఖర్, డిఐఓ శ్రీదేవి, యూపీహెచ్సి కంబాలపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అనూహ్య, హెచ్డిఎస్ చైర్పర్సన్ అనుసూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కాఫీ తీసుకోమ్మా. గీత, ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. అత్తమ్మ, ఒక శుభవార్త. నేను గర్భవతి. నిజమా? ఇది మన జీవితంలో చాలా ఆనందమైన రోజు. చాలా గీత, ఎంత ముద్దుగా ఉంది మన పాప. చాలా సంతోషంగా ఉన్నాను. లీవ్ అయిపోయింది. వచ్చే వారం నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. ఆఫీస్కి వెళ్తే బిడ్డకు పాలు ఎలా ఇస్తాను? ఎవరు చూసుకుంటారు? నేను మంచి తల్లిని అవుతానా? నేను బిడ్డను సరిగ్గా చూసుకోవడం లేదేమో అనిపిస్తుంది. ఇది సాధారణ అలసట కాదేమోరా. ఆసుపత్రికి తీసుకువెళ్దాం. మేము జిఎస్ఎల్ నర్సింగ్ కాలేజ్ నుంచి వచ్చాం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆగస్ట్ 1st వీక్ని బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా జరుపుకుంటాం. దీనిలో భాగంగా బ్రెస్ట్ ఫీడింగ్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ జరపడానికి మీ పర్మిషన్ కావాలి మేడం. నమస్కారం. ఈరోజు మేము ఇక్కడ తల్లిపాల ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ బి శ్రీదేవి, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు ఈ షాదీఖానా 3వ నంబర్ వార్డులో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కంబాల్పేట ఏరియాలో ఈరోజు తల్లిపాల వారోత్సవాలలో భాగంగా చివరి రోజుగా ఇక్కడకున్న తల్లులకి, మా స్టాఫ్కి, అలాగే జిఎస్ఎల్ నర్సింగ్ స్టూడెంట్స్కి అందరూ వచ్చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా మన వార్డ్ ఇన్ఛార్జ్ గారు సత్యబాబు గారు కూడా అందరూ డిగ్నిటరీస్ ఎవరైతే ఉన్నారో వేదిక మీద అందరికీ కూడా ఉత్సవాల్లో భాగంగా తల్లిపాల విశిష్టత, కాబోయే తల్లులకి శ్రీమంతాల ప్రోగ్రాం, అలాగే తల్లిపాల విశిష్టత చెప్పడం జరిగింది. ఫస్ట్ తల్లి ఇచ్చే వ్యాక్సినే ముర్రిపాలు. యాజ్ ఏ ఇమ్యునైజేషన్ అధికారిగా ఫస్ట్ వ్యాక్సిన్ తల్లులే బిడ్డలకు ఇస్తారు కాబట్టి ఈ తల్లిపాల వారోత్సవాల్లో 7 రోజులు 7 అన్ని చోట్ల ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం, అవగాహన పరచడం జరిగింది. జీజీహెచ్లో పీడియాట్రిక్ వార్డ్, తల్లి పిల్లల వార్డులు అన్ని చోట్ల, యూపీహెచ్సి, సిహెచ్సిస్, అలాగే మన ప్రైమరీ హెల్త్ సెంటర్ రూరల్ ఏరియాస్లో కూడా వారం రోజుల పాటు వారోత్సవాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. అండి, నేను యూపీహెచ్సి కంబాల్పేట మెడికల్ ఆఫీసర్ అండి. సో ఇవాళ తల్లిపాల వారోత్సవాల ముగింపు దినోత్సవం. దానికోసమని ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యామండి. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కంపల్సరీ తల్లులు అందరూ వాళ్ళ పిల్లలకి పుడుతూనే కంపల్సరీ పాలు ఇవ్వాలి. పాలు 6 నెలల పాటు ఎక్స్క్లూజివ్గా కంప్లీట్గా మిల్క్ మాత్రమే ఇవ్వాలని వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పడానికి ఈ వారం అంతా జరిగిందండి. వాళ్ళకి ఎలా ఇవ్వాలి,
ఎందుకు ఇవ్వాలి, దానివల్ల ప్రత్యేకత ఏంటి అని చెప్పడం కోసమే మేము ఉన్నాం ఇక్కడ. మాతో పాటు ఏం తీసుకుంటే పాలు బాగా వస్తాయని చెప్పి అంగన్వాడీ వాళ్ళు, దాంతోపాటు ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తే బాగుంటుంది, ఎందుకు ఇవ్వాలనే దానికోసం నేనున్నాను ఇక్కడ. సో ఇప్పుడు మనం ఎందుకు ఇస్తామంటే, పాలు ఎందుకు ఇస్తారంటే పిల్లల బలం కోసం పాలు ఇవ్వాలి. కంప్లీట్గా 6 నెలల పాటు బలం, తర్వాత ఇమ్యూనిటీ బూస్టింగ్, తర్వాత పిల్లలు ఎదుగుదలకి ప్రత్యేకంగా ఈ పాలు చాలా ఇంపార్టెంట్ అండి. దాంతోపాటు మురిపాలను ఉంటాయి, కంపల్సరీ కాల్షియం కంపల్సరీ, అది పుడుతోనే ఇస్తే ఎల్లో కలర్లా ఉంటుంది మిల్క్. పిల్లలకి ఇస్తే ఎంతో పోషకం అండి, అది వాళ్ళకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. అందుకే ఈ మిల్క్ ఇస్తాము. బయట పాలు ఏం పట్టించరాదు, బయట నీళ్ళు పాలు ఏం ఇవ్వకూడదు. కంపల్సరీ మదర్ మిల్క్ మాత్రమే ఇవ్వాలి. ఆఫ్టర్ 6 months తర్వాత మాత్రమే ఏదైనా వీనింగ్ అని చేస్తారండి, బయట ఫుడ్ ఇవ్వచ్చు. కంప్లీట్గా 6 months పాటు ఓన్లీ బ్రెస్ట్ మిల్క్ మాత్రమే ఇవ్వాలండి, ఇస్తేనే ఎదుగుదల ఉంటుంది. దాంతోపాటు గవర్నమెంట్ వాళ్ళు నిర్దేశించిన ఇమ్యునైజేషన్ టైం ప్రకారంగా ఇస్తూ ఈ వ్యాక్సిన్తో పాటు మిల్క్ ఇస్తే కంప్లీట్గా బేబీ డెవలప్మెంట్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మదర్ బాండింగ్తో పాటు బేబీ బాండింగ్, మదర్ బాండింగ్, సైకలాజికల్ డిప్రెషన్ ఏది ఉండదు మదర్కి. అది కంపల్సరీ ఉండకుండా ఉండడం కోసమే ఈ మిల్క్ మదర్ డైరెక్ట్గా బ్రెస్ట్ ఫీడ్ చేస్తే అది మదర్కి ఎంతో ఉపయోగకరం. సో అందుకోసం అండి ఈ వీక్ మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నామండి. థ్యాంక్ యూ. బాబు గారి ఆధ్వర్యంలో ఇవాళ తల్లిపాలు వారోత్సవాలు చాలా ఘనంగా నిర్వహించడం జరిగిందండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా మా ఐసీడీఎస్ తరఫున వాళ్ళకి అంటే అమ్మాయి గర్భవతిగా ఉన్న దగ్గర నుంచి బాలింత 6 నెలల వరకు కూడా మా అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారాన్ని అందించడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక కిట్ ఇస్తారు, అదేంటంటే న్యూట్రిషన్ కిట్. ఆ న్యూట్రిషన్ కిట్లోని 2 kgs చోడిపిండి ఉంటుంది, 1 kg అటుకులు ఉంటాయి, తర్వాత 1/2 kg చిక్కీలు, 1/2 kg బెల్లము, 1/2 kg ఖర్జూరం, ఇంటి ఖర్జూరం ఇస్తారు. ఇది 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల భాగంగా ఈరోజు ముగింపుగా కంపల్సరీ హెల్త్ సెంటర్ వైభవంగా ఈరోజు ఈ కార్యక్రమం మొత్తం శిశు సంక్షేమ శాఖ అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ముఖ్యంగా బిడ్డ పుట్టిన తర్వాత మొట్టమొదటి వచ్చే మురిపాలు అనేది చాలా ముఖ్యం. తల్లిపాలు అనేది చాలా ముఖ్యం అని చెప్పి ఈ చెప్పడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. దానికి మన వైద్య ఆరోగ్య శాఖ నుంచి అధికారులు అలాగే ఐసీడీఎస్ నుంచి మొత్తం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యి ముఖ్యంగా తల్లులందరినీ కూడా కూర్చోబెట్టి ఒక అవగాహన కార్యక్రమం కల్పించడమే కాకుండా వారందరికీ కూడా ఒక పండగ వాతావరణ సీమంత కార్యక్రమం కూడా ఏర్పాటు చేసినందుకు వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా డబ్బా పాలు వద్దు తల్లిపాలు ముద్దని ఒక మంచి కార్యక్రమంతో, ఎందుకంటే ఈ డబ్బా పాలు తాగి పిల్లలు చాలామంది హాస్పిటల్ పాలు ఇది అవుతున్నారు. అలా కాకుండా తల్లిపాలు అనేది ఎంత ఇంపార్టెంటో ఆ విషయాన్ని ఈరోజు కాబోయే తల్లులందరినీ కూడా కూర్చోబెట్టి వైద్య ఆరోగ్య శాఖ నుంచి అలాగే ఐసీడీఎస్ నుంచి కూడా వీళ్ళు ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా, ఎందుకంటే ముఖ్యంగా ఈ తల్లిపాల మీద మంచి అవగాహన కల్పించడం కోసం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా వినియోగించుకుని, అలాగే ఐసీడీఎస్ తరపున ఏదన్నా మనకు తెలియని విషయం ఉంటే ఇక్కడ అంగన్వాడీ టీచర్లు కూడా అందుబాటులో ఉంటారు కాబట్టి తద్వారా వాళ్ళకి ఈ తల్లులకి ఏదైనా అవసరం ఉన్నా సరే వాళ్ళు కూడా అందుబాటులో ఉండి వాళ్ళు సుమారు 2వ నెల నుంచి 3వ నెల నుంచి కూడా ఈ ఏఎన్ఎంలు కూడా దగ్గరుండి హాస్పిటల్కి తీసుకెళ్ళి, ఎందుకంటే మనకి ఇక్కడ పక్కన ఇది వరకు లేని సదుపాయం